మురళి గారు కూడా ఈ విధంగా, అట్లాగే కోటేశ్వరరావు గారు కూడా తనదైన విశ్లేషణతో కూడా పూర్తిగా ప్రజలకు ఏది మంచి ఏది చెడు, ఏ పార్టీ ఏం చేస్తోంది వీటన్నిటికి సంబంధించి విశ్లేషించే వ్యక్తి కోటేశ్వరరావు గారు. సో వీళ్ళని అడిగి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఏంటి ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. ముందుగా కోటేశ్వరరావు గారి విశ్లేషణ తీసుకుందాం. సార్, అంటే సభ్యత్వాలు అనేది ఏ పార్టీ అభిమానం, ఏ పార్టీకి నచ్చితే ఆ పార్టీకి వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కొనసాగుతాయి. సిపిఐ కూడా సిపిఎంకి కూడా మనం చూస్తే సభ్యత్వానికి సంబంధించి కూడా వాళ్ళకు కూడా క్యాడర్ కావచ్చు, ఇవన్నీ ఉన్న పరిస్థితులు. కానీ మన జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తే సార్ ఎక్కడ కూడా క్యాడర్ను పట్టించుకునే దాఖలాలు లేవు. గతంలో కూడా వాళ్ళని నమ్మలేదు, వాలంటీర్లను నమ్మారు, లేదు అని అంటే లీడర్లను కూడా నమ్మిన పరిస్థితి కనిపించలేదు ఎక్కడా కూడా. కానీ ఎక్కడా కూడా క్యాడర్ను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నుంచి ఆ క్యాడర్ కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి సార్ ఓవరాల్గా వీటికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే విభజితమైనటువంటి రెండు తెలుగు రాష్ట్రాల యొక్క గత చరిత్రను చూసినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గాని లేదా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని క్యాడర్ ని పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు మనకి కనపడవు. అయితే తెలుగుదేశం పార్టీ లేదా రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి పార్టీలు చూసినప్పుడు క్యాడర్ సంక్షేమాన్ని పట్టించుకోవడంలో కమ్యూనిస్ట్ పార్టీలు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి కొన్ని సాంప్రదాయాలని కొన్ని పథకాలని కూడా అది అమలు జరుపుతున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎందుకంటే సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని బీమా పథకాలలో వాళ్ళని చేర్చి ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు అటువంటి కుటుంబాలను ఆదుకోవటం, అదే విధంగా ట్రస్ట్ ద్వారా ఒక హైదరాబాద్ లో ఒక స్కూల్ నిర్వహణ కావచ్చు, లేదా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు అంటే కాంగ్రెస్ వైసీపీకి భిన్నమైనటువంటి పద్ధతుల్లో అది చేస్తున్నమాట వాస్తవం. అయితే అది మొత్తం పార్టీ దాని యొక్క అంటే విస్తృతి, దాని యొక్క సంఖ్య లేదా దానికి అనుగుణంగా జరుగుతున్నాయంటే అట్లా జరుగుతుందని చెప్పలేము. ఏ పార్టీకి కూడా సాధ్యం కాదనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు కోటి సభ్యత్వం అనేటువంటిది మరి వాళ్ళ నినాదమో లేకపోతే నిజంగా అందులో చేరారా అనేటువంటిది దాన్ని ఆ పార్టీ ప్రతినిధులు నిర్ధారించాల్సి వస్తుంది. ఒకవేళ కోటి సభ్యత్వం అనే కనుక అయ్యేట్లయితే ఆ పార్టీకి రాష్ట్రంలో 1,53,00,000 మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు అంటే దాదాపు మరి అందరూ అందులో సభ్యులుగా చేరటం అంటే అది సభ్యత్వం కరెక్ట్ అయిన సభ్యత్వమేనా లేకపోతే ఓటర్ల జాబితాను చూసి సభ్యులుగా చేర్చారా? ఎందుకంటే గతంలో అలాంటి పనులు కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అందుకని ఆ సభ్యత్వం దాని యొక్క నాణ్యత ఏమిటి, ఓటర్లందరూ సభ్యులుగా అంటే అది ఖచ్చితంగా అది కార్యకర్తల దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు జాబితాలు పంపించి డబ్బు కట్టినటువంటి సభ్యత్వంగానే కనిపిస్తుందని అభిప్రాయం. ఏమైనప్పటికీ మిగతా పార్టీలు అంటే కాంగ్రెస్ లేదా ఈవెన్ బీజేపీ కూడా అంతగా ఎక్కడ అసలు ఉమ్మడి అక్కడ బీజేపీ కూడా చాలా తక్కువ అనుకోండి ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో బలంగా ఉన్నటువంటి చోట్ల కూడా ఆ విధమైనటువంటి కార్యకలాపాలు బీజేపీలో కూడా మనకి ఎక్కడ కనిపించవు. అందుకని ఆ విధంగా చూసినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మురళి గారు నమస్తే. సార్ నమస్కారం. సార్ ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి ఇటు క్యాడర్నే కాదు లీడర్లనే కాదు అసలు క్యాడర్ని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. రాష్ట్రంలో ఎవరు కూడా